సో తీసుకున్న శక్తి మొత్తాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం. మీరు కొంత శక్తిని తీసుకొని ఉన్నారు, ఆహారం రూపంలో కానీ కాస్మిక్ ఎనర్జీ రూపంలో కానీ కొంత శక్తిని తీసుకొని ఉన్నారు. ఈ శక్తిని లేజర్ ఫోకస్తో ఒక దాని మీద దృష్టి పెడితే శక్తి మొత్తాన్ని మీకు గతంలో ఎవరైనా పల్లెటూళ్ళలో కానీ నేను చిన్నప్పుడు నేను చూస్తున్నాను, మాకు లాంతర్లో కానీ ఇలా ఉండేవి, కరెంట్ ఎప్పుడో వస్తూ ఉండేది పోతూ ఉండేది. మీ కళలో వీటినే మీకు తెలియకుండానే మీరు ఇక్కడ ఈ భూమి మీద మేనిఫెస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇవే మీ కళలు. ఈ కళల్ని మీ మొదటి కళ ఏంటో గుర్తు తెచ్చుకోండి. ఆ మొదటి కళ బాగా చదవటం, ఎగ్జామ్స్లో పాస్ అవ్వటం. ఇప్పుడు నేనే స్టూడెంట్ని అనుకుందాం, నేను రాత్రి మగాళ్ళ కష్టపడుతున్నట్లు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ జీరో స్టేట్కి వెళ్ళిన తర్వాత అది మూడు నిమిషాలకు 5 నిమిషాలకు జీరో స్టేట్కి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆలోచన రూపంలోనూ అలాగే ఆలోచనతో పాటు వచ్చే ఎమోషన్ రూపంలోనూ ఈ రెండింటిని కలిపి తీసుకెళ్ళేసి నేను చాలా ఎగ్జామ్ బాగా రాసినట్లుగాను, బ్రహ్మాండంగా ఎవ్రీథింగ్ అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నట్లుగా గాను ఇదంతా కూడా నేను విజువలైజ్ చేసుకుంటాను. చేసుకొని అది ఒక్కసారి విజువలైజ్ చేసి నాకు అవ్వట్లేదు అంటారు. తెల్లారు లేస్తే సాయంత్రం దాకా ఎవరో ఒకళ్ళు తిట్టారని చెప్పేసి బాధపడతా కూర్చున్నాం మనం. అంటే తిట్టారు కాబట్టి బాధపడుతున్నాను అనేది ఒక క్షణం కాదు, 2 క్షణాలు కాదు, 10 క్షణాలు కాదు, 10 గంటల పాటు బాధపడ్డాం. మళ్ళీ పక్కన ఈ ఫోటోని పెట్టేసి సినిమాలాగా ప్లే చేస్తే కనుక, ఒక సినిమా థియేటర్లో మిమ్మల్ని ప్లే చేస్తుంటే ఫస్ట్ బాధపడిన ఫేస్ ఉండిద్ది, 10 నిమిషాల తర్వాత బాధపడిన ఫేస్ ఉండిద్ది, 10 గంటల తర్వాత బాధపడిన ఫేస్ ఉండిద్ది. 10 గంటల పాటు మీరు ఒక రియాలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఏ రియాలిటీ? నేను బాధ అనే రియాలిటీ క్రియేట్ చేసుకున్నారు. బాధ అనే రియాలిటీ అనేది 10 గంటల పాటు మెయింటైన్ చేసి నేను బాగా ఎగ్జామ్ రాశాను లేకపోతే నేను సంతోషంగా ఉన్నా అనే రియాలిటీని 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే తూకంలో ఏది ఎక్కువ తూగుతుంది? బాధే తూగుతుంది. కాబట్టి మీరు మెడిటేషన్లో నేను చాలా కఠోర సాధన చేస్తున్నాను, అసలు నేను తిరుగులేని మెడిటేటర్ అని చెప్పేసి అని భ్రమంలో బతకబాకండి. మీరు కాన్షియస్గా చేసే మెడిటేషన్ కన్నా కానీ అన్కాన్షియస్గా చేసే మేనిఫెస్టేషన్ ఎక్కువ, అన్కాన్షియస్గా మీరు పడే బాధ ఎక్కువ. సో మీ బాధనే తగ్గించుకున్నప్పుడు మాత్రమే బాధ నుంచి ఈ క్షణం గుర్తుంది అనుకోండి. ఈ క్షణం అనేది నేను ఎలా ఉన్నాను. సరే, నేను రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ ఏంటంటే ఈ క్షణం నా మానసిక స్థితి ఎలా ఉంది, ఈ క్షణం నేను ఎలా ఉన్నాను, నా మనోచిత్రం మీద ఏముంది, ఇదంతా కూడా విజువలైజ్ చేసుకొని నేను బాధలో ఉంటే కనుక వెంటనే నా వైబ్రేషన్ హై చేసుకుంటాను. మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంటుంది. బాధ, సంతోషము, దుఃఖము, ఒంటరితనము, విచారము ఇలాంటివన్నీ కూడా 200 లోపల ఉండే ప్రాణశక్తిని హరించే వైబ్రేషన్స్. వాటిల్లో ఉన్నప్పుడు ప్రాణశక్తి అనేది హరించుకుపోతూ ఉంటుంది. సంతోషం కావచ్చు, ధైర్యం కావచ్చు, యాక్సెప్టెన్స్, సరే ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఉన్నారని చెప్పేసి యాక్సెప్టెన్స్ కావచ్చు, ఇలాంటివంతా కూడా హైయెస్ట్ వైబ్రేషన్స్. సో లోయెస్ట్ వైబ్రేషన్ నాకు భయం ఉందనుకోండి. ఉదాహరణకి స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అబ్బో ఎంతమంది ఉన్నారా, నేనేం మాట్లాడగలుగుతానని ఒక భయం ఉందనుకోండి. ఇక్కడికి వచ్చి ఒక క్షణం నేను స్థిమితంగా ఉండేసి నా భయం అనే ఎమోషన్ మొత్తాన్ని నేను రైజ్ చేసుకున్నాను అనుకోండి ధైర్యంగా, ఆటోమేటిక్గా అవుతుంది నాలో సబ్జెక్ట్ ఉంది, నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను, కానీ ఒక భయం అనే ఒక ఎమోషన్ నన్ను డౌన్ చేస్తుంది. ఇప్పుడు నేను నా వైబ్రేషన్ ఇక్కడ నిలబడేసి పెంచుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక ఎమోషన్ దాటిపోయేసి హైయెస్ట్ వైబ్రేషన్ నేను మరింత బాగా చెప్పగలుగుతాను. అందుకనే ఈ క్షణం మీరు ఎలా ఉన్నారు, ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి క్షణం కూడా ఈ క్షణం సంతోషంగా ఉన్నానా, బాధలో ఉన్నానా, ఈ క్షణం ఉన్నది మాత్రమే ప్యారలల్ రియాలిటీ, ప్యారలల్ వాల్స్ క్రియేట్ చేసి, అంటే ఇందాక చెప్పాను కదా ఫోటోలు 30 frames per second అనేది క్రియేట్ చేస్తే ఒక 1 సెకండ్ వీడియో అవుతుంది కదా. 30 ఫోటోలను పక్కన పెట్టేసేసి ప్లే చేస్తే 1 సెకండ్ వీడియో అయింది. 60 సెకండ్ల వీడియో తయారు కావాలంటే కనుక 30 × 60 వేస్తే దాదాపు 1800 ఫోటోలు పక్కన పెడితే కనుక 1 నిమిషం వీడియో అయింది. అలాగా 1800 ఫోటోలు మీరు టకటకా తీసేస్తా ఉంటే మీ ఫేస్ ఎప్పుడు కూడా చాలా ఏదో బాధలో ఉన్నట్టు ఉంటే కనుక ఆటోమేటిక్గా 1 minute పాటు మీరు బాధలో ఉన్నట్టు లెక్క. 1 minute పాటు అలా మళ్ళీ కంటిన్యూ అయిపోయేసి ఆ బాధ కంటిన్యూ అవుతుంది. నేను ఇక్కడ నిలబడి ఉండేసి నా శరీరం మాత్రమే కనపడుతుంది, నేను బ్రహ్మాండంగా డ్రెస్ చేసుకొని ఉన్నాను, లేకపోతే ఈయన ఏదో చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, బాగా చెబుతాడని చెప్పేసి మీరు జడ్జి చేస్తూ ఉన్నారు అనుకోండి. ఏదో సంథింగ్ నేను మిమ్మల్ని భ్రమింప చేస్తాను అనుకోండి. చాలామంది ప్రపంచంలో చాలామందిని చూడండి, వాళ్ళు నటిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు చాలా ధైర్యవంతులు గాను, చాలా గొప్పవాళ్ళు గాను, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గాను, చాలా రకరకాలుగా కూడా వాళ్ళు కాని దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
ఎందుకు ప్రయత్నిస్తూ ఉంటారంటే కనుక వాళ్ళ ఇంటర్నల్ వైబ్రేషన్ అనేది ప్రపంచానికి తెలియదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు నిజంగా ధైర్యవంతులు అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు వేసుకునే డ్రెస్ వల్ల కానీ, వాళ్ళు వేసుకునే బ్లేజర్ వల్ల కానీ, వాళ్ళు వేసుకునే అన్ని రకాల హంగు హార్బాటాల వల్ల కానీ, లేకపోతే చేతులకి పెట్టుకునే మెడలో పెట్టుకునే గోల్డ్ వల్ల కానీ, వీటి ద్వారా ఎంతకాలం నటిస్తూ పోతారు. మీ వైబ్రేషన్ పెంచుకోండి, మీ ఇంటర్నల్ వైబ్రేషన్. నేను ధైర్యవంతుడిని, ప్రపంచంలో ఏదైనా చేస్తా అని చెప్పేసిన వైబ్రేషన్ పెంచుకున్న రోజున మనం అనుకున్న ఈ చైన్స్ అన్ని, లిమిటేషన్స్ అన్ని తెగిపోతాయి. ఈ చైన్స్ అన్ని తెగిపోతాయి. నేను ఎంతవరకే చేయగలుగుతాను, ఈ క్షణం చెబుతున్నాను. ఇదంతా కూడా థియరిటికల్గా చెప్పట్లేదు. ప్రతి క్షణం కూడా నేను చాలా ప్రపంచంలో అత్యంత ధైర్యవంతుడుగానే నేను నా యొక్క ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆలోచన ప్లస్ దానికి సరి సమానమైన భావోద్వేగం, ఈ రెండు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్. ఆలోచన ఎలక్ట్రిక్ అయితే కనుక ఆలోచించినప్పుడు బ్రెయిన్లో న్యూరాన్స్కి మధ్య ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అనేది క్రియేట్ అయితే వాటి ద్వారా కేంద్రీయ నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ ద్వారా కానీ, లేకపోతే ఇంకా రకరకాల హార్మోనల్ వీటి ద్వారా కావచ్చు, వచ్చే మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ మూమెంట్. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మూమెంట్ అని అర్థం. ఎనర్జీ ఇన్ మూమెంట్. నేను ధైర్యవంతుడిని నేను ఫీల్ అయిన వెంటనే నా ఎనర్జీ మూమెంట్ ఎలా ఉంది అంటే, ఎమోషన్ ఎలా ఉంది, నేను ధైర్యంగా ఉన్నాను. నేను పిరికివాడిని అని చెప్పేసి నా ఆలోచన, నేనేం చేయలేను, ఇక్కడికి వెళ్ళి మాట్లాడలేనని చెప్పేసి అనుకున్న వెంటనే నా ఆలోచనతో పాటు నా శరీరంలో ఎనర్జీ ఎలా మూవ్ అవుతుంది. ఆలోచన అనేది డైరెక్షన్ అయితే, టార్చ్ లైట్ అయితే కనుక ఎమోషన్ అనేది ఆ టార్చ్ లైట్ని చూసుకుంటూ నడిచే మీ ఒక వ్యక్తి లాంటి ఇది. మీరు టార్చ్ లైట్ని పెట్టుకొని నడుస్తూ ఉంటారు కదా, సో టార్చ్ లైట్ వెలుగులో మీరు నడుస్తూ ఉన్నారు. ఆలోచన అనే టార్చ్ లైటు ఒక దగ్గర ఫోకస్ చేయబడితే దాని వెలుగులో మీ ఎనర్జీ అంటే మీ ఎమోషన్ అనేది ఎనర్జీ రూపంలో నడుస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి క్షణం కూడా అత్యంత శక్తివంతులుగా, అత్యంత ప్రేమ చూపించే వ్యక్తులుగా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మిమ్మల్ని మీరు భావించడం మొదలుపెట్టిన రోజున ఆలోచన మాత్రమే కాదు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఆ ఫీలింగు, ఆ ఎమోషన్ అనేది అప్పటికప్పుడు మీరు పర్సీవ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్ మీ చుట్టూ పెరిగిపోతుంది.